టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఫైర్ అయ్యారు. 2018లో మోదీని ఇష్టారీతిన మాట్లాడి ఎన్డీఏలో నుంచి బయటకొచ్చారన్నారు. అప్పుడు ఎందుకు విడిపోయారు, ఇప్పుడు మళ్లీ ఎందుకు కలిశారని ప్రశ్నించారాయన. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు కేశినేని నాని. మోడీ గారిని నాన్న మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు బీజేపీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పాడు. పోలవరానికి నిధులు ఇవ్వట్లేదని చెప్పాడు. విభజన హామీలు చేయట్లేదని చెప్పాడు. అట్లాగే రాజధాని నగరానికి 1,00,000 కోట్లు అడిగితే 1,500 కోట్లు సరిపెట్టారని చెప్పాడు. అట్లాగే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, రైల్వే జోను ఇవ్వట్లేదని చెప్పాడు. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను ఈ రాష్ట్రం కోసం బయటకు వస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు మోడీ గారిని నానా రకాల మాటలని బీజేపీని తిరిగి బయటకు వచ్చారు. అట్లాగే 2019లో ప్రజాసం గురించి చెప్పారు చంద్రబాబు నాయుడికి. అట్లాగే మళ్ళీ ఇవాళ మోడీ గారితో బీజేపీతో జరగట్లేదు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ. విజయవాడ వెస్టులో సుజనా చౌదరి డబ్బులిచ్చి పోటీ చేస్తున్నారన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. రాజకీయ పరిణితి ఉన్న నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదన్నారాయన. వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కేశినేని నాని. బీజేపీ అభ్యర్థిగా నువ్వు డబ్బులు ఇచ్చి వచ్చి అది నీ పగడకాలు ఖచ్చితంగా ఇక్కడ నిన్ను ప్రజలందరూ తిరిగి కొడతారు. మా ఆసిఫ్ భాయ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టినటువంటి మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామాన్యుడు, మరి ఒక కమిటెడ్ వైసీపీ కార్యకర్త, ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఈ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని ఓడించి